తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. గచ్చిబౌలి అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్నటువంటి భవనం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు విజువల్స్లో ఇక్కడ చూడొచ్చు. అంటే నిబంధనలు పూర్తిగా తుంగలో దుక్కేసి ఏమాత్రం అనుమతులు కూడా తీసుకోకుండా నాలా మీద 50 గజాల స్థలంలో 7 అంతస్తుల బిల్డింగు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. టైల్స్ కూడా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఒక్కసారిగా మధ్యాహ్నం 1 గంట సమయంలో పేక మెడల కూలిపోవడంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురైపోయారు. ఏంటి ఏమైనా భూకంపం వచ్చిందా? ఆ స్థాయిలో ఒక్కసారిగా బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కిందకి ఒరిగిపోవడంతో, కిందకి పడిపోవడంతో అందరూ కూడా చుట్టుపక్కల ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు, అక్కడ ఎదురుగా కనిపిస్తున్న అపార్ట్మెంట్ కావచ్చు, ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీకు లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ ఒక్కసారిగా చూడండి ఏ విధంగా పడిపోయిందో. ఇక్కడ మొత్తం చుట్టూరు అపార్ట్మెంట్లో ఉన్నాయండి. ఇటు పక్కన అపార్ట్మెంట్ ఉంది, ఈ చుట్టూ అపార్ట్మెంట్లు ఉంటుందో ఇక్కడ చూడండి మొత్తం పేక మెడలో ఏ విధంగా సిమెంట్ దిమ్మిలు కనిపిస్తూ ఉన్నాయి, రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, ఇనుప సువ్వలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఒక్కసారిగా ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ మీద పడిపోవడంతో అందులో ఉన్నటువంటి 2 వృద్ధులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఈ బిల్డింగ్లో పనులు చేస్తూ ఉన్నారు కార్మికులు 2 ఉన్నారు. మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి కార్మికులుగా తెలుస్తుంది. వాళ్ళు ఆ శిథిలాల్లో కూరుకుపోయి ఆన్ ది స్పాట్ ఒక్కసారిగా కూలిపోవడంతో వాళ్ళు 2 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది అందరూ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ప్రతి అణువు కూడా గాలిస్తూ ఉన్నారు. ఇంకెవరన్నా ఇందులో చిక్కుకుపోయి ఉన్నారా, ఇందులో ఇంకేదన్నా మృతదేహం ఏమన్నా ఉందా అని చెప్పి వాళ్ళు వెతుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకసారి అంటే ఈ బిల్డింగ్ కూలిపోవడంతో దీని తీవ్రత ఏ విధంగా ఉందో కూడా ఒక్కసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒక్కసారి ఆ బిల్డింగ్ చూడండి, ఎదురుగా ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ చూద్దాం. ఒక్కసారి అది చూడండి, మొత్తం పడిపోవడంతో ఒక్కసారిగా కిందకి ఒరిగిపోవడంతో మొత్తం దానికి ఎడ్జెస్ అన్నీ కూడా పూర్తిగా ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు మొత్తం ఆ ఇటుకలు, ఆ రైలింగ్ అవి కూడా ఏ విధంగా ఊడిపోయాయి చూడండి. అంటే ఆ బిల్డింగ్ పడిపోతూ చుట్టుపక్కల ఆనుకొని ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ మీద కూడా ఆ ప్రభావం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో 2 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకెవరైనా ఉన్నారేమో అని చెప్పి గాలిస్తూ ఉన్నారు, లోపల వెతుకుతూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, దీని మీద ఏ విధంగా పడిపోయిందో కూడా ఈ దృశ్యాలు మీకు కనిపిస్తోంది. మొత్తం అంటే నాలా మీద కట్టారు. కేవలం ఒక వ్యాపార ఆలోచనతోనే, వ్యాపార దృక్పథంతోనే, సొమ్ము చేసుకుందాం, డబ్బు చేసుకుందాం అన్న ఆలోచనతోనే నిబంధనలకి విరుద్ధంగా 50 గజాల ఒక చిన్న స్థలంలో 7 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టారంటే అధికారులు ఎవరు కూడా పర్మిషన్ ఎవరు అసలు పర్మిషన్ తీసుకోకుండా, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఐటీ కంపెనీస్ ఉండటం చేత చుట్టుపక్కల కోచింగ్ తీసుకునే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఉండటం కోసం ఇక్కడ ఎక్కువగా హాస్టల్స్ ఉన్నాయండి. సో ఈ హాస్టల్స్ యజమానులు ఏం చేస్తారు, పూర్తిగా నిబంధనలన్నీ కూడా పాటించకుండా ఎన్ని ఫ్లోర్లు కడితే, ఎన్ని రూములు కడితే అంతమంది ఇక్కడ హాస్టల్లో ఉంటారు కాబట్టి అంత డబ్బు వస్తుందన్న ఉద్దేశంతో, కేవలం వ్యాపార ఆలోచనతోనే ఈ విధంగా బిల్డింగ్ల నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకుముందే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చారు, పూర్తిగా పరిస్థితిని పరిశీలించారు. రంగనాథ్ మొత్తం ఈ చుట్టూ అంతా తిరిగి పరిశీలించారు. నాలా ఏ మేరకు ఉంది, నాలా మీద వీళ్ళు ఎప్పటి నుంచి ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సాజిద్, బిల్డర్ పేరు సాజిద్గా తెలుస్తుంది. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో అతను ఎక్కడున్నాడో కూడా పోలీసులకి ఇప్పటివరకు అప్డేట్ లేదు. అతని కోసం గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తోంది. సో చూడండి మొత్తం ఏ విధంగా బిల్డింగ్ పడిపోయిందో. ఈ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు, ఇటుపక్కన బిల్డింగ్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. పక్కన హాస్టల్ ఒకటి ఉంది. ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏమైంది, ఈ బిల్డింగ్ ఎందుకు పడిపోయింది అన్నది ఆ క్షణంలో ఎవరికి అర్థం కాల. ఇక్కడే ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలోనే ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు. ఇది మధ్యాహ్నం సమయం కాబట్టి, మధ్యాహ్నం సమయం అంటే లంచ్ టైము కావటం చేత ఇక్కడ పెద్దగా ఎవరు లేరు. అదే సాయంత్రం సమయం అనుకోండి, సాయంత్రం సమయం అయితే చిన్నపిల్లలందరూ కూడా ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి, ఆ పక్క అపార్ట్మెంట్లో ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి, ఇటుపక్కన కూడా చాలామంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ పిల్లలు కూడా ఈ ప్రాంతంలోనే ఆడుకుంటూ ఉంటారండి. ఇక్కడ చాలా సంతోషంగా ఆడుకుంటూ పిల్లలందరూ కూడా సాయంకాలంలో గడుపుతూ ఉంటారు. ఒకవేళ ఈ ప్రాంతంలో కనుక పిల్లలు ఆడుకుంటున్నటువంటి టైంలో ఈ ప్రాంతంలో ఎవరైనా వృద్ధులు సాయంకాలంలో వాకింగ్ చేద్దామని చెప్పి ఇంట్లోంచి బయటికి దిగి ఈ విధంగా ఈ మార్గంలోనే వస్తారు. ఒకవేళ ఆ టైంలో కనుక ఇది జరుగుంటే కనుక, సాయంత్రం సమయంలో కనుక ఇక్కడ జరుగుంటే కనుక ఇందులో పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో
ఇక్కడ రాత్రుల్లో కూడా వర్క్ చేస్తారంట. సో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉంటారు, కుటుంబాలు తిరుగుతూ ఉంటాయి, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ టైంలో కనుక జరుగుంటే ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువ జరుగుండేది, ఇంకా మృతుల సంఖ్య పెరుగుండేది. కానీ అదృష్టవశాత్తు మిట్ట మధ్యాహ్నం 1 గంటకు జరగడం చేత చాలామంది భోజనానికి వెళ్ళిపోయారు, కొంతమంది కార్మికులు ఇక్కడ లేరు. సో ఇద్దరు మాత్రమే లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఇద్దరు కూడా ఆ మృతదేహాల్ని బయటికి తీశారు. ఇంకా ఏమైనా ఉన్నారా, ఇంకా లోపల ఇంకేమైనా పనులు చేసుకుంటూ ఎవరైనా కార్మికులు ఉన్నారా అని చెప్పి డాగ్ స్క్వాడ్ను కూడా తీసుకొచ్చి ఈ మిగతా కొన్ని పరికరాలు కూడా తీసుకొచ్చి వెతుకుతూ ఉన్నారు. అది టార్చ్ లైట్ మనం చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టార్చ్ లైట్ పట్టుకొని లోపల ఎక్కడైనా ఏమైనా అరుపులు వినిపిస్తాయా, ఎక్కడ ఎవరైనా ఉన్నారా, కొన ప్రాణాలతో ఏమైనా కొట్టుమిట్టాడుతూ ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెతుకుతున్నటువంటి దృశ్యం కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో హైడ్రా అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్, సైబరాబాద్ కమిషనరు వీళ్ళందరూ కూడా చూసి మొత్తం పరిస్థితిని పరిశీలించి మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ అక్రమంగా ఎవరైతే నిర్మాణాలు చేస్తూ ఉన్నారో, నిబంధనల్ని గాలి కుదిలేసి ఎవరైతే నిర్మాణాలు చేపడతా ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాంతంలోనే కాదు, మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఈ హాస్టల్కి సంబంధించిన నిర్మాణాలు చాలా వేగంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ హాస్టల్స్ నిర్మాణాలు త్వరగా జరిగిపోతే, త్వరగా ఫిల్ అయిపోతే మనకి డబ్బు వస్తుంది, మనం వ్యాపారం చేసుకోవచ్చు అన్న ఆలోచనతోనే కానీ అసలు ఎంతవరకు నాణ్యతను పాటిస్తూ ఉన్నారు, ఎంతవరకు నిబంధనలు పాటిస్తూ ఉన్నారు, ఎంతవరకు పర్మిషన్స్ తీసుకున్నారు, ఇది చాలా మటుకు చేయట్లేదు అన్న ఇన్ఫర్మేషన్ హైడ్రాకి వచ్చింది. సో డెఫినెట్గా రంగనాథ్ గారు చెప్పారు, మేము ఒక కమిటీని కూడా ఫామ్ చేసి ఈ ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నాయి కావచ్చు, నిర్మాణం జరగకుండా నిర్మాణం చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిబంధనలు పాటిస్తున్నారా లేదా, పర్మిషన్స్ తీసుకుంటున్నారా లేదా, ఆ కమిటీ తూచా తప్పకుండా పాటించి అక్రమ నిర్మాణాలని హుటాహుటిన హైడ్రా వచ్చి కూల్చేస్తుంది. సో హైడ్రా ఉంది కాబట్టే ఇప్పటి వరకు చాలా వరకు ప్రమాదాలను నివారించాం. ఇట్లా ఇంకా చాలామంది హైడ్రా కన్నుగప్పి నిర్మాణాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ సంగతి తేలుస్తామని కూడా హైడ్రా కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఉన్న కుటుంబాలు ఒక్కసారిగా హడలెత్తిపోయినాయండి. ఈ ప్రమాద తీవ్రతకు ఇందులో ఉన్నటువంటి కొంతమంది పాపం ఇద్దరు వృద్ధులు కూడా భయపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి, చుట్టుపక్కల అపార్ట్మెంట్లో వాళ్ళు ఏమన్నా మాట్లాడతారేమో, మనం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. భయ్యా, మీరు ఈ టైంలో ఉన్నారా ఇక్కడ జరిగినప్పుడు? ఎవరున్నారండి? మీకు శబ్దం వచ్చిందమ్మా? శబ్దం వచ్చిందా? ఒక్కసారి మాట్లాడండి. ఇది మధ్యాహ్నం జరిగింది కదా, సో 1 बजे हुआ ना, ये 12:30 को हुआ. सडन वहाँ पे इलेक्ट्रिशियन और काम कर रहे थे, इलेक्ट्रिशियन था और एक नॉर्मल बंदा था. डेली हम देखते मेरा जो बालकनी एरिया है ना, वहाँ से क्लियर दिखता है. मॉर्निंग में मैंने देखा एक पर्सन काम कर रहा था और एक ऐसे खड़ा था, और उसको ही मैंने हाफ एन आवर के बाद देखा, उसकी डेड बॉडी लेके जा रहे थे. इतना ज़्यादा मतलब मेंटली इतना ज़्यादा वो हो गया है अभी. सडन एकदम से ऐसा लग रहा था अर्थक्वेक आ गया है. मेरी बेटी नीचे खेल रही थी. किधर खेल रहे थे आपकी बेटी? किधर खेल रहे थे आपकी बेटी? बस हाउस हेल्प मेरी उसकी नैनी है, उसके साथ रहती है, उसके साथ उधर खेल रही थी. जैसे इतना ज़्यादा आवाज़ है, जैसे बम ब्लास्ट होता है ना, लग रहा था कि 100 बम को एक साथ ही ब्लास्ट कर दिया हो. इतना ज़्यादा साउंड था और कुछ भी नहीं दिख रहा था, डस्ट दिख रहा था ओनली. मैंने बालकनी से देखा, मुझे लगा कि अर्थक्वेक आ गया क्या, इतना ज़्यादा साउंड था. फिर मैं इतना पैनिक हो गई, मैं तुरंत भागते हुए आई चिल्लाते हुए. फिर मैंने देखा वहाँ पे कुछ लोग थे जो यहाँ के गार्ड सोसाइटी के. वहाँ के पूरी बिल्डिंग कोलैप्स, और ये जयदर्शनी के जो फ्लैट थे, ये वाला फ्लैट, उसमें हेल्प 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 सब चिल्ला रहे थे. मैंने पूछा क्या हेल्प करूँ, उन्होंने बोला प्लीज कॉल द पुलिस, प्लीज कॉल द पुलिस. सो मेरी नीचे उतर के इधर आए थे आप? हाँ जी, तुरंत मेरी बेटी नीचे थी ना, जैसे मुझे पता भी नहीं था उस टाइम की बिल्डिंग कोलैप्स हुई है. बस मैंने देखा जब आवाज़ आई मुझे, और मैंने देखा कि डस्ट पूरा दिख रहा है. अब मुझे उतना समझ नहीं आया उस टाइम कि अर्थक्वेक है, क्या हुआ है, क्यों इतना ज़्यादा डस्ट आया. जब मैं नीचे आई तब मैंने देखा कि पूरा बिल्डिंग कोलैप्स हुआ. और जयदर्शनी के ये वाला फ्लैट भी थोड़ा डिस्ट्रॉय हुआ है ना, वहाँ पे लोग चिल्ला रहे थे हेल्प हेल्प हेल्प. मैंने पूछा क्या हेल्प, आप यहाँ से तो क्या हेल्प करें, बोले कॉल द पुलिस, कॉल द पुलिस. फिर मेरी नेबर थी, मैंने उनको बोला कि प्लीज़ कॉल द पुलिस. तो उसने पुलिस को कॉल किया. फिर इमीडिएटली विदिन 10 मिनट एंड वन लेडी वॉज देयर, शी गॉट हार्ट अटैक बिकॉज ऑफ साउंड. जयदर्शनी में इमीडिएटली विदिन 30 मिनट केयर हॉस्पिटल से एम्बुलेंस आया, शी वाज एडमिटेड. एंड आफ्टर हाफ एन आवर 2 पर्सन की डेड बॉडी हमारे आंखों के सामने से निकाल के ले गए. और ये बिल्डिंग पूरा इलीगल थी. आई डोंट नो कि गवर्नमेंट ने कैसे परमिशन दिया, पूरा इलीगल थी. हम डेली देखते, हम डेली सोचते कि ये कैसे बंद है, इतना सफोकेटिंग, और बिल्कुल एकदम उसमें कोई स्ट्रेंथ नहीं थी. देख के कोई भी बोल सकता कि कोई भी स्ट्रेंथ नहीं थी. गवर्नमेंट क्यों ऐसा करी मुझे नहीं पता खुद भी. ఇది చాలా క్లియర్గా ఆమె చెప్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 12:30 సమయంలో ఇది జరిగింది. సో ఆ టైంలో నేను చూశాను, మా పిల్ల ఇక్కడే, మా అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆడుకుంటూ ఉంది.
ఒక్కసారిగా ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా 100 బ్లాస్టులు జరిగినట్టుగా అంత శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చేసరికి అందరూ కూడా ఉలిక్కిపడ్డాం. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్ప్ 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 అని చెప్పి అరిచారు. సో మేము ఏమి హెల్ప్ చేయాలి అంటే పోలీసులకి కాల్ చేయండి అని చెప్పేసి అన్నారు. అయితే ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒకరికి సడన్గా హార్ట్ అటాక్ కూడా వచ్చిందంట. సో వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఒక అంబులెన్స్ కూడా వెంటనే వచ్చింది, ఒక అరగంటలో వచ్చింది. ఆమెని అంబులెన్స్లో ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళిన పరిస్థితుంది. చూడండి, అంటే ఎంత పెద్ద తీవ్ర స్థాయిలో ఈ బిల్డింగ్ కొప్పుకూలిపోయింది, ఎంత భయానకంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయనేది కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే ఒకటి ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారు, వీళ్ళు భవన నిర్మాణం చేస్తూ ఉన్నారంటే అసలు వీళ్ళకి పర్మిషన్ ఎట్లా వచ్చింది? కేవలం 50 గజాల స్థలంలో, అది కూడా నాలా మీద ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? అధికారులు బాధ్యత ఉండాలి కదా. వాళ్ళు చెరువుల దగ్గరికి పోయి అక్కడికి పోయి ఆ నిర్మాణాలు తొలగిస్తున్నారు. కానీ ఇళ్ల మధ్యలో ఈ విధంగా ప్రమాదాలు చేస్తూ ఈ బిల్డర్ ఒక ఉగ్రవాదితో సమానం, అంతే కదా. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతన 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు కట్టేసి చుట్టుపక్కల వాళ్ళని చంపటం అంటే అతను ఒక ఉగ్రవాదితో సమానం కదా. అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు చాలా క్లియర్గా వాళ్ళకి అనుమతులు చూసి ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ అనుమతులు తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్మాణాలు చేస్తుంటే హైడ్రా టీం అనేది ఒక స్పెషల్ టీము ఈ నిర్మాణంలో ఉన్నటువంటి వీటి కోసమే కేటాయించి వాళ్ళు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది, పర్యవేక్షించాల్సినటువంటి